ఓవర్సీస్ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నిప్పు చిత్రం ద్వారా మొట్టమొదటిసారిగా డిజిటల్ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ అంటే మన ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సెటిల్ అయిన మన తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా అనేది దినదిన ప్రవర్ధమానమై మన తెలుగు సినిమా విపరీతంగా ఒక మార్కెట్ని డెవలప్ చేసుకునే దృష్ట్యా ఓవర్సీస్ రైట్స్ కొన్న సుప్రీం సంస్థ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మా సినిమా ద్వారానే ఓవర్సీస్ పోస్టర్ అనే ఒక విధానంతో ఆ పోస్టర్ రిలీజ్ చేసే విధానంతో అక్కడ ప్రేక్షకులకు దగ్గరవుదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఓవర్సీస్ పోస్టర్ అంటే మీరు చూసుంటారు. పోస్టర్ మీద యుఎస్, యూకే, ఆ తర్వాత యూరప్, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ ఈ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో ఉన్న తెలుగువారి కోసం మన సినిమాని ప్రదర్శించే ముందు అక్కడున్న థియేటర్స్లో ఇలాంటి పెద్ద పోస్టర్స్ని ఆవిష్కరించడం, అక్కడ పోస్టర్ని ప్రదర్శించడం అనే ఒక ప్రక్రియ మా సినిమా ద్వారా ప్రారంభించడం మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు మా సినిమాకి ఏ సినిమాకైనా సరే మొట్టమొదటి ఆడియో అనేది ఒక టేస్ట్ రుచి చూపిస్తుంటుంది. మా నిప్పు సినిమా ఆడియో అనేది జనవరి 20న రిలీజ్ అవ్వటం, రిలీజ్ అయిన వెంటనే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, ప్రతి ఊరు నుంచి మాకు తెలిసిన సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్న సాంగ్స్ అని ఇన్స్టెంట్గా ఒక ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని ఇచ్చింది మాకు. అంటే అంతకుముందు మేము పడిన కష్టం, అంటే నిర్మాతగా నేను, కథా స్క్రీన్పై దర్శకులుగా గుణశేఖర్ గారు, కథానాయకుడిగా మమ్మల్ని నడిపించి మా ప్రాజెక్టు ముందు నడిపించిన రవితేజ గారు, అందరం కూడా పడిన కష్టం ఒక లేయర్ వరకు మర్చిపోవడం జరిగింది. ఓకే, మన ఆడియోకి పాజిటివ్ రెస్పాన్స్ బ్రహ్మాండంగా మనం ఊహించినట్టుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫెంటాస్టిక్ అని ఒక శుభశకునం లాగా మేము ఫీల్ అవ్వడం జరిగింది. మా బొమ్మరిల్లి వారి బ్యానర్ మీద ఇంతకుముందు చిత్రాలని కథ డిమాండ్ మేరకు ఏమైతే స్పాను, ఖర్చు కాంప్రమైజ్ కాకుండా ఏమైతే ఖర్చు పెట్టామో ఆ మూడు క్వాలిటీస్తో సినిమా మీ ముందుకు వచ్చి ఆడియో ఎలా మీకు జనరంజకం అయిందో అలాగే మా సినిమా కూడా మిమ్మల్ని డెఫినెట్గా బ్రహ్మాండంగా ఆనందపరుస్తున్న నమ్మకం మాకుంది. ఆ తర్వాత ఈ సినిమా అనేది మేము ముగ్గురు మిత్రులు, గుణశేఖర్ గారు, నేను, రవితేజ గారు, మొత్తం ముగ్గురం కలిసి మద్రాసులో ఉన్నాం. ఎంతో కష్టపడ్డాం, ఈ పొజిషన్కి వచ్చాం. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా కలవడం జరిగింది. సినిమా ఫీల్డ్లో ఎప్పుడు కూడా మనం అనుకున్నవి ఎప్పుడు జరగవు, అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కొన్ని పనులు అయితే ముందుగా జరుగుతాయి, కొన్ని పనులు కొంచెం లేటుగా జరుగుతాయి, కానీ మంచిగా జరుగుతాయి. ఈ మా ముగ్గురి కాంపౌండ్ మేట్స్ యొక్క కృషిలోంచి వచ్చిన ఈ ప్రాజెక్ట్ని డెఫినెట్గా మీరు ఆదరిస్తారని నమ్మకం నాకుంది. ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తే సినిమాలో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ఒక రవితేజ ఎనర్జెటిక్ ఎంటర్టైనింగ్ క్యారెక్టరేషన్తో పాటు బ్రహ్మానందం గారి టిక్లిష్ సీన్స్ విత్ రవితేజ, ఆ టీజింగ్ సీన్స్తో ఉండే డ్రామాలన్నీ బాగా పండినాయి. అలాగే దీక్షా సేతు సింగిల్ హీరోయిన్గా చేసిన ఈ సినిమా అమ్మాయికి డెఫినెట్గా పేరు తీసుకొస్తుంది. అలాగే కృష్ణుడి క్యారెక్టర్ కానీ, బ్రహ్మాజీ సుప్రీత్ క్యారెక్టర్లు కానీ, అలాగే రాజన్ ప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఓవర్సీస్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో, వాళ్ళ ఇళ్లల్లో ప్రతి లైబ్రరీలో ఆయన సినిమాలు ఉండటం అనేది సహజం. అలాంటి ఆయన యొక్క స్ట్రేచర్ తగ్గ క్యారెక్టర్ మా సినిమాలో పోషించడం, మేము అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేయడం మేము మర్చిపోలేదు. సుప్రీం సంస్థతో మా అనుబంధం స్టార్ట్ అయ్యింది ఈ సినిమా ద్వారా. సో సుప్రీం సంస్థ ఆ ఓవర్సీస్లో బ్రహ్మాండంగా మంచి ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఫస్ట్ టైం ఓవర్సీస్కి పోస్టర్ చేయటం అనేది, అది నిప్పు అనే చిత్రం ప్రారంభం అవటం చాలా ఆనందంగా ఉంది. పోస్టర్లో రవితేజ గారు మొత్తం వరల్డ్ మొత్తం చుట్టొచ్చినట్టు ఆ షర్ట్లోనే మొత్తం పర్ఫెక్ట్గా డిజైనింగ్ చేశారు. అదేవిధంగా ఆల్ ఓవర్ అన్ని సెంటర్లో
రికార్డు నెలకొల్పాలని చెప్పి. ఎందుకనంటే ఫస్ట్ పోస్టర్ని చేసి రికార్డు క్రియేట్ చేశారు. అలాగే రికార్డు కలెక్షన్లతో బాగా ప్రదర్శింపబడి నిర్మాతకి, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి మంచి లాభాలు గడించాలని. సుబ్బారావుని చూసి అమెరికా గడగడలాడిపోయింది నాకు తెలిసి 2000 ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం. అంటే టెక్నికల్గా ఎంత దగ్గరకి తీసుకెళ్లాలా అనే దాంట్లో ప్రయత్నం చేసే వాటిల్లో సుబ్బారావు ప్రథముడు. డెఫినెట్గా సుబ్బారావు సూపర్ సక్సెస్ అవ్వాలి. వీటన్నిటికీ మించి మన యుక్త చేతుల మీద ఈ పోస్టర్ ఓపెన్ అయింది. ఇదే ఆ సుబ్బారావుకి ఆశీస్సులుగా అయ్యి అతను మళ్ళీ పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్గా, నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్గా అక్కడ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓవర్సీస్ పోస్టర్ని రిలీజ్ చేయడం, ఈరోజు రావడం నాకు ఒక పాతకాల మిత్రుడు సుబ్బారావు గారు రమ్మడం, నేను రావడం, వచ్చినట్టు ఈ ఓవర్సీస్ ఇది మొదటిసారి ఇక్కడ పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతున్న సందర్భంగా ప్రత్యేకంగా నిర్మాత చౌదరి గారికి, దర్శకుడు గుణశేఖర్ గారికి మరియు హీరో రవితేజ గారికి, అంతర్జాతీయంగా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా రావడం సక్సెస్ అవుతుందని గట్టి నమ్మకంతో, పేరు కూడా నిప్పులాగా ఉన్నందున ఇది అంతర్జాతీయంగా తెలుగు ప్రేక్షకుల్లో ఒక నిప్పు లాంటి మరుపు లేని సినిమాగా భావిస్తూ వారందరికీ మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. గుణశేఖర్ గారితో ఇంతకుముందు చూడాలని ఉందిలో ఓ మారియా పాట, అట్లాగే సైనికుడిలో గో గో పాట రాశాను. రవితేజ గారికి ఎన్నో మంచి పాటలు రాస్తాను. చౌదరి గారికి అయితే ఇంకా సీతయ్య నుండి రాస్తూనే ఉన్నాను. రాసిన ప్రతి పాటలో కథ ఏదైనా, కథనం ఏదైనా, హీరో ఎవరైనా, సంగీత దర్శకులు ఎవరైనా, బ్యానర్ ఏదైనా, నా పాట అన్నప్పుడు నా కోసం కొన్ని వాక్యాలు రాసుకుంటాను. నా సంతృప్తి కోసం, నన్ను నేను ఆవిష్కరించడం కోసం. అట్లాగా అది కథనంతో సంబంధం ఉండి కూడా నా కోసం ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు రాసిన పాట ఇందులో నిప్పు టైటిల్ సాంగ్ రాసిన కొన్ని మాటలు ఏంటంటే, నిన్నటి గురుతే లేకుంది మరి నేటికి కొరతే లేకుంది, మరునాటికి కలతే లేకుంది, ఏదీ లేకుంటే లేనిది ఏది. ఈ వాక్యాలు నా కోసం నేను రాసుకున్న మాటలు. అంటే ఎంతో యోగ సాధన చేసిన వాళ్ళకి కానీ అలవడే లక్షణం ఇది. రవితేజ గారి కోసం ఎందుకు రాశానంటే ఆయన ఆధునిక యోగ సాధకుడు అనమాట. అందుకోసం నేను రాశాను. నా కోసం నేను రాసిన లైన్లు చాలా తృప్తినిచ్చాయి. ఈ సినిమా మిగతా పాటలు కూడా చాలా బాగున్నాయి. వేగ వేసయ్యర అడుగు, వేగం అంటే గాలిని అడుగు, గాలే తాకి మబ్బే కరిగి చినుకై దూకు, చినుకు ఏరై ఉరుకు, ఏరే కడలై నీరై పొంగు, నీరే పొంగి నిప్పై మరుగు, నిప్పెవరంటే నన్నే అడుగులు పిడుగులు చెడుకిక చెడుగుడు, మనసుకు భయపడు మనసుల జతపడు, మనసుని గెలిచిన మనిషే దేవుడు. థ్యాంక్ యూ. రవితేజ్ అంటే నాకు చాలా ఇష్టం. అతను పాటలు రాయడం నాకు ఎనర్జీ. రవితేజ్ పాట రాస్తున్నప్పుడే రవితేజ్ కళ్ళ ముందు కనబడుతుంటాడు. నాకు ఎనర్జీని ఎలాగ అందులో తట్టించాలని ట్రై చేస్తుంటా. సో ఇప్పుడు ఇలా రాసిన పాట చాలా పెద్ద హిట్ అయింది, అమ్మోరు తల్లి చెల్లిలా అనే పాట. చాలా నాకు బాగా గుర్తుండిపోయే సాంగ్లు ఇది కూడా ఒకటి. అమ్మోరు తల్లి చెల్లిలా ఆ కోపం ఏంటే అంతలా, బొంగమూతి బుజ్జాయి నీ పద్ధతేమీ నచ్చలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంట మాయి కొర చూడ్డం నచ్చలా, చిరాకు వద్ద చెంచలా. ఇది పల్లతో సాగే పాట. పెదాలపై లిప్స్టిక్ పూసి పదే మేకప్ వేసి మగాళ్ళకి నచ్చేలాగా ముస్తాబైపోతారే, తీరా మేమే ఫాలో చేస్తే శాపాలెట్టేస్తారే, ఆడపిల్లలంతా అగ్గిపుల్లలయ్యి అరి భగామని మండిపడితే ఉన్న ఒక్క జన్మ ఆడదిక్కులేక మరి గిలగిలలాడిపోద్దే, మగ ఈగ వచ్చి మీ మీద వాలితే నేరమంటారే, ఇరగబడి రెచ్చిపోయి గోలెట్ట మహిళ సంఘాలు వస్తాయే, వయ్యారి భామలే ఆడదోమలై కుట్టిపోతుంటే, నిద్ర చెడి తెల్లవార్లు మా గోడు ఎవడితో చెప్పుకోవాలే. థ్యాంక్ యూ. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన గుణశేఖర్ గారికి, అలాగే వైఎస్ గారికి, మ్యూజిక్ ఇచ్చిన తమన్కి, అన్నయ్య రవితేజ్కి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.